హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సబిహా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా ప్యూర్ నెయ్యినైతే తయారు చేసుకుందాము. ముందుగా పాలలోని మీగడని తీసుకొని ఇలా 2-3 వారాల పాటు తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. నేనైతే 2 వారాలు అయితే తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మజ్జిగ కవ్వంతో బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి. మనం కలిపే కొద్దీ ఇది బాగా చిక్కబడుతుంది. ఇలా బాగా చిక్కబడుతుంది. తర్వాత మనకు దీనిలోని వెన్న మొత్తం సపరేట్ అవుతుందండి. ఇలా కలుపుతూ ఉంటే వెన్న మొత్తం సపరేట్ అవుతుంది. ఇదిగో ఇలా చూసారా, బాగా వెన్న మొత్తం సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వెన్న మొత్తాన్ని పక్కకు తీసుకోవాలి. ఒక ప్లేట్లో ఈ మొత్తం వెన్నను తీసుకోవాలి. ఇలా వెన్న మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా ఈ వెన్న మొత్తాన్ని బాగా కడగాలండి. ఇలా బాగా కడిగితే దానిలోని ఎలాంటి స్మెల్ అంటూ ఉండదు. ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా కడగాలండి. నేనైతే 3 సార్లు కడిగాను. కడిగిన తర్వాత ఒక బాండీ పెట్టి ఈ వెన్న మొత్తాన్ని దాంట్లో వేసేయాలండి. వెన్న మొత్తం ఇలా వేస్తే ఇలా కరిగిపోతుంది. బాగా కరిగిపోయిన తర్వాత బాగా ఉడికేటప్పుడు ఇలా స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలపాలి. ఇలానే కలుపుతూ ఉండాలండి. పైకి పొంగకుండా మనం మొత్తం కలుపుతూ ఉండాలి. ఇలా కలర్ కొంచెం కొంచెంగా మారిపోతుంది. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి నెయ్యిని. ఇలా బాగా కలుపుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా కలర్ మొత్తం బాగా గోల్డిష్ కలర్లోకి వస్తుందండి. ఒక 3-4 తమలపాకులను తీసుకోవాలి. మాకైతే తమలపాకు చెట్టు ఇంట్లోనే ఉందండి. ఒక 3 తమలపాకులు తీసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తమలపాకుల్ని అందులో వేసేయాలి. తమలపాకుల్ని అందులో వేసుకొని బాగా కలపాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే తమలపాకులు వేసుకోవాలి. ఇలా చల్లగా అయిన తర్వాత మనం ఒకటి జాలి గంట తీసుకొని దాంట్లోకి మొత్తం ఇట్లా స్టెయిన్ చేసేసుకోవాలి. ఇదేం వేస్ట్ కాదండి, మనం అలాగైనా తినొచ్చు. తమలపాకులు చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయాయో. ఈ తమలపాకులు ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తమలపాకులు బాగా క్రిస్పీగా అయిపోయాయి కదా. అంతే అండి, మన ప్యూర్ నెయ్యి పూసగా
తయారైపోయింది నెయ్యి అయితే. వీడియో ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.